చేసిందిగా, కేంద్ర మంత్రిని చేసింది కదా, ఉపరాష్ట్రపతిని చేసింది కదా, ఇవాళకి కూడా భారతీయ జనతా పార్టీలో ఆయనే కదా దక్షిణాది రాజగురు ఓ రకంగా చెప్పాలంటే. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ స్థాయి ఉంటే, ఇంత డబ్బులు ఉంటే ఇదే ఉండదు. ఇప్పుడు వెరీ సింపుల్, సీఎం రమేష్ ఆస్తి ముందు శ్రీనివాస్ వర్మ ఆస్తి ఎంత ఉంటుంది? అంతే కదా. అవును. పురంధేశ్వరి స్థాయి ఆస్తి ముందు శ్రీనివాస్ వర్మదే ఉంటుంది. శ్రీనివాస్ వర్మ సెట్ ఏంటి? పార్టీ కోసమే కష్టపడటం, కార్పొరేటర్ స్థాయి నుంచి కష్టపడడం, మున్సిపాలిటీలో గెలిపించుకోవడం పార్టీని. ఆ తర్వాతన పార్టీని అంతకుముందు కృష్ణరాజు వీళ్ళందరి టైంలో జాగ్రత్తగా చూసుకోవడం. అదే కదా అతను చేసింది. కాబట్టి ఇచ్చారు అతనికి చాయిస్. అట్లాగే ఉంటుంది అనమాట అది. అంటే ఇక్కడ ఆర్థిక స్తోమతలో ఫైనాన్షియల్ ఎబిలిటీ ఇవేం చూడదు బీజేపీ. భారతీయ జనతా పార్టీ అది ఎప్పుడు చూస్తుందంటే అవసరమైనప్పుడు చూస్తుంది. అవతల ఉన్నటువంటి సిస్టమ్స్, ఏది ఆర్థిక పరిస్థితి. బట్ కార్యకర్త పరంగా అయితే అట్లాంటిది ఉండదు. అవసరమైతే ఖర్చు పెడుతుంది, అదే అవసరమైతే ఖర్చు పెడుతుంది, నో డౌట్. ఆ విధంగా కూడా ఇప్పుడు ఎమర్జెన్సీ మీరు ఇంకొకటి చూడండి, వాళ్ళ ఎథిక్స్ ఎట్లా ఉంటుందో. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి భూమి ఇచ్చుకుంది కదా సొంత ప్రభుత్వమే. బీజేపీ రాష్ట్రంలో ఎక్కడైనా తీసుకుందాం కనుక్కోండి, దేశంలో ఎక్కడైనా సరే, ఇంక్లూడింగ్ ఉత్తరప్రదేశ్, గుజరాత్తో సహా. భారతీయ జనతా పార్టీ విధాన నిర్ణయం మనమే డబ్బులతో కొనుక్కోవాలి. నాన్ లిటిగెంట్ ల్యాండ్ మీరు చూడండి, ఆ కాగితాలు అక్కడికి పంపించండి, ఆ రేటు కొటేషన్. వాళ్ళ ఒక కమిటీ ఉంటుంది, జాతీయ కమిటీ, వాళ్ళు ఆ భూ యజమానులతో మాట్లాడి